బ్రహ్మముడు సీరియల్లో అయితే ఇంకా రాజు బతికే ఉన్నాడు అన్న నిజం తెలుసుకున్న అపర్ణ అలాగే ఇందు అయితే చాలా సంతోషిస్తారు. ఇంకా ఎమ్మెల్యే కూడా అయితే ఇంకా ఇందుకైతే షాకింగ్ విషయమే చెప్తాడు. అది ఏంటి అంటే, మొత్తం ఆస్తికి వారసురాలివి నువ్వేనమ్మా, నీ ఒక్క సంతకంతో మొత్తం ఆస్తి మారిపోతుంది అని చెప్పనంటే, ఇంకా దానికి తగ్గట్టుగా రేఖ కుట్రలు అలాగే ఐశ్వర్య ఇద్దరు అయితే ఇందు మీద కుట్ర చేయడానికి పని చేస్తారు. ఎవరైతే తను తమ్ము పెట్టి తను రాసిస్తుందో వాళ్ళకి ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టుగా. ఇంకా ఇందు అయితే ఇది చాలామంది జీవితాలకు సంబంధించిన విషయం, దీంట్లో నాకు మంచి నిర్ణయం తీసుకునేటట్టు చేయమని చెప్పని ఇంకా దేవుణ్ణి వేడుకొని తను వెళ్ళిన ఇంటర్వ్యూకి దగ్గర అసలు నిజం వాళ్ళ నాన్న అమ్మ గురించి అసలు నిజం తెలుసుకొని ఇంక ఇంటికి వస్తూ ఉంటే ఇంకా సడన్గా యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఇందుకు అలా యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పనని ఇంకా రేఖకైతే రేపే ఆఖరి రోజు, రేపు తన పుట్టినరోజు, రేపు కానీ తన తమ్ము పెట్టింది అంటే ఆస్తి మొత్తం నాకు వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఇంకా వెంటనే అపర్ణకు ఫోన్ చేసి చెప్తారు, ఈ విధంగా మీ మనవరాలకి యాక్సిడెంట్ అయ్యింది అని. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇంకా రాజు అయితే ఇందుకి చాలా బ్లడ్ పోయిందని ఇంకా రక్తం ఎక్కించాలి అంటే ఇంకా తనకి సంబంధించి అని చెప్పనని ఇంక నేనే ఇస్తాను మేడం బ్లడ్ అని చెప్పనని ఇంకా రాజే తనకి బ్లడ్ ఇస్తాడు. ఇంకా అక్కడికి వచ్చిన అపర్ణ అయితే ఒక పక్క మనవరాల్ని ఇంకొక పక్క స్వరాజ్ని చూసి, నా మనసు చెప్పినట్టుగానే నువ్వు నా బ్రతికే ఉండవా నాన్న అని చెప్పనంటే ఇంకా అపర్ణ పట్టుకొని తను ఏడుస్తూ ఉంటే ఇంక స్వరాజ్ అయితే అసలు మీరెవరు ఏంటి అని కూడా ఏం మాట్లాడకుండా ఆమెను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా రేఖ అయితే వేరే వ్యక్తికి మారు వేషం వేయించి జనాభా లెక్కలని చెప్పి అన్నట్టుగా, నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను ఇక్కడి నుంచి వింటుంటాను అని తనకైతే పంపిస్తుంది. ఇంకా వాళ్ళ చలపతి అయితే నాకు ఇద్దరు కొడుకులు, వాడు నా కొడుకేను అన్నట్టుగా మాట్లాడతాడు. అయినా చలపతి కొడుకు అయ్యే నిజం లేదు కదా, వాళ్ళు స్వరాజ్ కదా అని చెప్పనని అంటుంది. అయినా మళ్ళీ ఏమో మనుషుని బోలిన మనుషులు ఉంటారేమో అన్నట్టుగా ఇంకా ఇందుకు యాక్సిడెంట్ అయిందని చెప్పి రేఖకు కూడా తెలిసేటప్పటికి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే అంత కళ్ళు నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నావా అని చెప్పని, ఏ చేతితో తమ్మ పెట్టాలని చెప్పనంటే ఆ చేతికి యాక్సిడెంట్ అయ్యి ఇంకా కట్టుగడుచుకొని ఉంటుంది. నువ్వు కావాలని యాక్సిడెంట్ చేయించుకున్నావా లేదంటే ఆస్తి రాయి పడుతుందని చెప్పని ఇలా చేస్తున్నావా అని చెప్పనని. ఇంకా రాజు అయితే మీకేమన్నా బుద్ధి ఉందా, ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి ఉంటే మీరు ఇలా మాట్లాడుతున్నారే